కువైట్‌లోని ప్రవాస మహిళను ఒక కువైటీ పౌరుడు పోలీసులాగా నమ్మించి, నకిలీ తుపాకీ ఆవిడని నమ్మించి, నేను పోలీస్ అని జెప్పేసి నమ్మించి, ఆవిడని కిడ్నాప్ జేసి, ఆ తర్వాత ఆవిడని అత్యాచారం జేసి, ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు జేయగా, ఈ ఉదంతం అయితే బయటకైతే వచ్చిందనమాట. కువైట్‌లో ఇలా చాలా జరుగుతున్నాయి. ఒకసారి ఐక్యరాజ్య సమితి గూడా దీని మీద సీరియస్ అయినట్లుగా సమాచారము. కాబట్టి కువైట్‌లో ఉన్న మన భారతీయ స్త్రీలు, అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కువైట్‌లో ఏం జరుగుతుందంటే, ఎక్కువగా నకిలీ తుపాకీలు, నకిలీ డ్రెస్‌లో వచ్చేసి పోలీస్ అని మభ్యపెట్టి ప్రజలను దోచుకోవడము, అదేవిధంగా మహిళలను అత్యాచారము చేయడము ఇలా జరుగుతున్నాయి. కాబట్టి కువైట్‌లో క్రైమ్ రేట్ అయితే పెరిగిపోయింది. ఈ క్రైమ్ రేట్ ఎలాగైనా తగ్గాలని మనమందరము కోరుకుందాం, ఆశిద్దాం. కాబట్టి కువైట్‌లో ఉన్న ఎవరైతే ప్రవాస మహిళలు గాని, ప్రవాస పురుషులు గాని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.